ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే అలవోకగా మరో పార్టీలోకి అంటే ముఖ్యంగా అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా సాగుతోంది. ఈ వ్యవహారం కోర్టులకు చేరుతూ ఉన్న తీర్పులు వచ్చే టయానికి వాళ్ళ పదవీ కాలం కూడా ముగిసిపోతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామం మాత్రం ఒకంత విచిత్రంగా ఉందనే చెప్పాలి. రాజకీయాల్లో ఫిరాయింపులు వింతమీ కాకపోయినా కూడా ఈ ఫిరాయింపుదారులను కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న టీడీపీ జనసేనలు పంచుకోవటమే ఈ విచిత్రానికి కారణమని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా కూడా మారింది. అసలు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలక నగరమైన విశాఖకు చెందిన జీవీఎంసీ మేయర్ పీఠం ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయాన్ని దక్కించుకుని అత్యంత కీలకమైన విశాఖ నగరం మేయర్ పీఠాన్ని వైసీపీ చేతిలో పెట్టడం ఏమాత్రం సరికాదని కూటమి నాయకులు భావించారు. అందుకే ఇప్పుడు ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే తాజాగా జీవీఎంసీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు పార్టీ మారటానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పార్టీ మారటానికి నిర్ణయించుకున్న 12 మంది కార్పొరేటర్లలో 7 టీడీపీలోకి, మిగిలిన 5 మంది జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకోవటమే. ఈ వ్యవహారం చూసిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఫిరాయింపుల విషయంలో కూడా పొత్తులో ఉన్న పార్టీలు వాటాలు వేసుకున్నాయా అన్న చర్చ తెర మీదకి వచ్చింది. అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశంపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఇప్పుడు 3 పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది టీడీపీ అయితే, రెండో ప్లేస్లో జనసేన, 3వ స్థానంలో బీజేపీ ఉన్నాయి. కానీ జీవీఎంసీ కార్పొరేటర్ల ఫిరాయింపు విషయంలో మాత్రం బీజేపీని పట్టించుకోలేదనే చర్చ కూడా సాగుతోంది. సహజంగా ఫిరాయింపులు ఎక్కువగా అధికార పార్టీలోకే ఉంటాయి. కానీ విశాఖపట్నం విషయానికి వస్తే జీవీఎంసీ కార్పొరేటర్లను టీడీపీ జనసేనలు చేర్చుకున్న విధానము చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. కార్పొరేటర్లందరినూ గుండు గుత్తగా టీడీపీ చేర్చుకుంటే జనసేన రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు సృష్టిస్తుందని ఇలా చేశారా, లేక దీని వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం వాళ్ళు చెప్తే తప్ప బయటికి రాదు. ఏదేమైనా కూడా జీవీఎంసీ కార్పొరేటర్ల ఫిరాయింపు వ్యవహారం చూసే వాళ్ళకు కాస్త విచిత్రంగా వింతగా ఉందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు పార్టీలు మారటానికి నిర్ణయం తీసుకోగా త్వరలో మరింత మంది మారటం ఖాయమని, ఆ తర్వాత జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దక్కించుకోవడం పక్కా అని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.